ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో నటించిన నటీనటులు వరుసగా డబ్బింగ్ ను పూర్తి చేస్తూ అప్డేట్ ఇస్తున్నారు. ఇప్పుడు దేవర నుంచి క్రేజీ ఇన్సిడెంట్ చెప్పుకొచ్చారు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓ పవర్ఫుల్ డైలాగ్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాదా సీదా మగాళ్ళు కావాలా, ఈ ఊరిని ఒప్పొంగించే వీరుడు కావాలా అనే పవర్ఫుల్ డైలాగ్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. రీసెంట్గా తన క్యారెక్టర్కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారట. దాని తాలూకు డబ్బులు తనకు వచ్చాయని చెక్తో పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 27న దేవర పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, విక్కిలినేని, కోసరాజు, హరికృష్ణ, నందమూరి కళ్యాణరావు తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా కావటం మరో విశేషం. ఇక ఈ చిత్రంలో అందల బొమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తున్నారు. కానీ తాజాగా ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. ఫుడ్ పాయిజనింగ్ వల్లే జాన్వీ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలిసింది. కల్తీ ఆహారం తినడంతో జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థకు లోనైందని, దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రిలో సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 1-2 రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. సినిమాలో తంగం అనే పాత్రలో కనిపించనున్నారామె. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ సాంగ్స్ తో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విషయం ఏమిటంటే దేవర ప్రమోషన్స్ కోసం టీం గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని ప్రమోట్ చేయడం కోసం అనేక ప్రాంతాల్లో పర్యటించనున్నారని, వీలైనంత ఎక్కువగా తమ మూవీని ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి చేరువ చేయాలనేది టీం ఆలోచనట. ఇక రాబోయే రోజుల్లో దేవరకి సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాలో భారీ సెలబ్రేషన్స్ ఉండే అతి కొద్ది హీరోస్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. అలాంటి ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్ తర్వాత దేవర రూపంలో అదిరిపోయే మాస్ బొమ్మ రాబోతుంది. అయితే రూరల్లో ఈ సినిమాకి రీచ్ మామూలుగా లేదు. కాదేది ప్రమోషన్స్ కి అనర్హం అన్నట్టుగా ఈ మధ్య మేకర్స్ సినిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లడం కోసం విభిన్న దారులు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు దేవర కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. రూరల్ ఏరియాలో ఎక్కువగా ₹5 చిప్ ప్యాకెట్ పై దేవర పోస్టర్లు ముద్రించారు. మరి ఇది మేకర్స్ ఆలోచనను లేక తమ సేల్స్ పెంచుకోవడం ఆ చిప్స్ కంపెనీ చేసిన పనో తెలియదు. కానీ దేవరాకి రూరల్ ఏరియాలో బోలెడంతా ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం పాన్ ఇండియా లెవెల్లోనే జరగాలి అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏ దారిలో చేస్తే దేవరపై అంచనాలు రెట్టింపు అవుతాయో అదేవిధంగా ప్రమోషన్స్ ని నిర్వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే దేవర ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో షార్ట్ అండ్ స్వీట్గా చేస్తే ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.